అవి సంథింగ్ ఒకరి కోసం ఒకరు డెఫినెట్గా కొంత సాక్రిఫైస్ అవసరం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అది ఎక్కడా చూడట్లేదు మనం కదా, చాలా రేర్ కేసెస్లో. అండ్ ఐ కీప్ వాచింగ్ సమ్ కొన్ని మంచి మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. హస్బెండ్కి క్యాన్సర్ అని, వైఫ్ కూడా ఆయనతో పాటు లైఫ్ అంతా అలా చేసేసిందని. నా దగ్గరికి ఒక రీసెంట్ కేసు వచ్చింది. ఒక అబ్బాయి చాలా సీక్రెట్గా కాల్ చేశాడు నాకు. ఓకే, చేసి పేరు కూడా చెప్పట్లేదు. అఫ్కోర్స్ ట్రూ కాలర్స్లో పేర్లు తెలిసిపోతాయి, బట్ ఓకే, ఐ ఆల్సో డోంట్ వాంట్ టు రివీల్. సో తను ఏం చేశాడంటే కాల్ చేసి ఒక రిపోర్ట్ నాకు పంపించారు. నేను రిపోర్ట్ అంతా చూస్తే ఆ అమ్మాయికి క్యాన్సర్, బ్రెయిన్ సమ్ వెరీ అగ్రెసివ్ క్యాన్సర్. సో మెసేజ్లోనే మాట్లాడుతున్నాడు. నేనన్నా క్యాన్ యూ కాల్ మీ అండ్ టాక్ అంటే కాల్ చేశాడు అబ్బాయి. నేను ఇలాగా నా గర్ల్ ఫ్రెండ్కి క్యాన్సర్, కానీ నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ అమ్మాయిని, అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఐ సెడ్ యా వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం అమ్మ, చేసుకో, నీకు ఇష్టం అనిపిస్తే నువ్వు చేసుకో. అంటే తను ఒప్పుకోవట్లేదు, తను చనిపోతా అది ఇది అంటుంది. అంటే నేను అన్నాను అమ్మాయిని తీసుకురా నా దగ్గరికి, క్యాన్సర్ రాగానే చనిపోవాలని లేదు ఎక్కడ. ఓకే, ఏమో మీ మ్యారేజ్ అయిన తర్వాత ఆమె బ్రతికేయచ్చు హ్యాపీగా. ఓకే అంటే లేదు మేడం, అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు, కానీ నాకైతే అమ్మాయిని చేసుకోవాలని ఉంది, బికాస్ నా లైఫే అమ్మాయి కోసం. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా నాకు చాలా హార్టనింగ్గా అనిపించింది. అంటే ఆ అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి ఆ అబ్బాయి ఎంత తాపత్రయపడుతున్నాడు. మళ్ళీ నాకు చెప్పాడు, మేడం నా పేరు కానీ తన పేరు కానీ ఎక్కడా చెప్పకండి మీరు. సో నేను ఎక్కడ చెప్పట్లేదు పేరు. ఓకే, తను ఈ టుక్ ఏ ప్రామిస్ ఫ్రమ్ మీ, మా పేరు మాత్రం మేడం మీరు ఎవరిది రివీల్ చేయద్దు. నేను అన్నా చాలామంది ఉంటారు కదా ఈ పేర్లతో, అంటే లేదు మేడం మా పేరు ఎక్కడ చెప్పొద్దు ప్లీజ్, మేము అందుకే డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి కలవట్లేదు. ఫోన్లో తర్వాత అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి మాట్లాడాక దెన్ ఐ కౌన్సిల్డ్ హర్. ఐ సెడ్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్, యూ కెన్ గెట్ మ్యారీడ్. అంటే నేను అంటే అంత తన క్యాన్సర్ ట్రీట్మెంట్తో తగ్గిపోయే క్యాన్సరే, కానీ దానికోసం వాళ్ళు ఎందుకు అంత, అమ్మాయి చాలా ఎక్కువ ఆలోచించేస్తుంది. బట్ ద బాయ్ సచ్ అ స్వీట్ బాయ్ అనమాట. హీ వాజ్ సో అంటే అమ్మాయికి ఒక అబండెంట్ చేయకుండా తనతోటి, మాది 6 years ఫ్రెండ్షిప్ మ్యామ్, నేను ఇప్పుడు మధ్యలో వదిలేయలేను అంటే ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాక్చువల్గా. సో మనం ఎక్కడో పురాణాల వరకు వెళ్ళక్కర్లా ఇట్లా స్టోరీస్ కోసం. ఇంకా ఉన్నారు అట్లాంటి మంది, చాలామంది ఉన్నారు. ఎన్నో మంచి మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయి. బేసిక్గా అ గుడ్ లవ్ ఈజ్ నీడ్స్ లాడ్ ఆఫ్ కమిట్మెంట్. అక్కడ ఒకరి కోసం ఒకరికి కమిటెడ్గా ఉండడం ఇప్పుడు కావాల్సింది, నీడ్ ఆఫ్ ది అవర్ అది. అండ్ ఫైనల్ పెళ్లి చేసుకున్నాడా? నేను మళ్ళట నాకు చెప్తా అన్నారు వాళ్ళు పెళ్ళి అయిపోయి. అయ్యో మళ్ళీ మా వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంతగా ఆయన పెళ్లి చేసుకున్నాడా లేదా, అమ్మాయి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ తర్వాతగా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నిజంగా పెళ్లి చేసుకున్నాడా లేదా, ఫోన్ చేసి కనుక్కోవాలి వాళ్ళని. ఓకే ఓకే, ఇది అయి కూడా 2 years అయింది యాక్చువల్గా. 2 years 2 years. బట్ ఎలా అయినా కనుక్కోండి మేడం అమ్మాయికి ఎలా ఉంది ఏంటి, పెళ్లి అయిందా లేదా అని. డెఫినెట్గా నేను కనుక్కొని మళ్ళీ అందరికీ రివీల్ చేస్తా. ఎస్. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారు లవ్? ఎందుకంటే వ్యాలంటైన్స్ డే అనగానే అందరూ ఇవాళ వ్యాలంటైన్ డే అనగానే రెడ్ అండ్ వైట్ వేసుకొని బయట తిరగడం కాదు ఇక్కడ ఫస్ట్ థింగ్. అండ్ ఓపెన్గా ఒక మాట కూడా చెప్తాను మేడం, మనం రెడ్ అండ్ వైట్ రోజెస్, ఫ్లవర్స్, గిఫ్ట్లు, ఓయో రూమ్స్, అంతే లవ్. అంతే, ఇది అంతే కదా ఇక్కడ. దట్స్ నాట్ లవ్. లవ్ ఈజ్ బేసికలీ ఐ టోల్డ్ యూ దెర్ ఈజ్ అ కమిట్మెంట్. ఇందాక నేను అన్నట్లుగా లవ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ పెట్టుకుంటే ఇట్స్ నాట్ లవ్ యాక్చువల్లీ. లవ్ ఈజ్ బేసికలీ మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు 100% ఫుల్ఫిల్ చేయడం. మనకు ఒక సెట్ బుక్ ఉంది అన్నిట్లో కదా, మన పురాణాల నుంచి చెప్తారు. తల్లి అంటే ఎట్లా ఉండాలి, ఫాదర్ అంటే ఎట్లా ఉండాలి, హస్బెండ్ ఎట్లా ఉండాలి, వైఫ్ ఎట్లా ఉండాలి, పిల్లలు ఏమేమి చేయాలి. ఇప్పుడు ఈ మధ్య ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీస్ చేయట్లేదు, అన్నీ హాఫ్. ఇవన్నీ మనం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తేనే లవ్ అన్నదానికి ఒక మీనింగ్. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, టీనేజర్స్ ఇద్దరు లవ్లో పడిపోయి ఎక్కడికో తిరిగేసాం, ఇవన్నీ కాదు. లవ్ ఈజ్ ఫర్ ఎవ్రీ రిలేషన్షిప్. సో ఆ ప్రతి ఒక్క రిలేషన్లో ఆ కమిట్మెంట్స్ని, ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం 100% ఫుల్ఫిల్ చేసినట్టయితేనే దట్ ఈస్ కాల్డ్ లవ్ ఫర్ మీ. ఎస్. సో విత్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే. అవునా? ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయిపోయి? ఓ చాలా ఇయర్స్ అయిపోయిందమ్మా. చెప్పండి. మా పెద్ద బాబు కూడా మ్యారేజ్ అయిపోయింది. సో
సంతూర్ సనీ అంటే మీరు సంతూర్ మదర్ ఇన్ లో మదర్ అంతేనా? థ్యాంక్ యూ. ఏదో సంతూర్ మమ్మీసే కాదు, మదర్ ఇన్ లాస్ కూడా ఉన్నారు అయితే. So it's been many years now. I think it's 30 years now. So 30 years. Yeah.